ఏ ఒక్కళ్ళు ఒప్పుకోవట్లేదు. ఏమి అడుగుతున్నారు వాళ్ళు? నాకు రాసి ఇచ్చే అంటున్నారు. వీళ్ళు రాసి ఇచ్చేస్తున్నారు. అమ్మేసుకోవడానికి అవకాశం ఉంది, వాళ్ళకి అధికారం ఉంది. దాన్ని తాకట్టు పెట్టి వాడు అప్పు తీసుకుంటాడు. ఇక్కడ ఇందులో చిన్న లాజిక్ అంటే ఈ ప్రైవేట్ కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలు, సాఫ్ట్వేర్ కంపెనీలు అంటే మనకు అపారమైన ప్రేమ. మన బిడ్డలు, మనకు తెలిసిన వాళ్ళందరూ వాటిట్లో ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి హ్యాపీ. ఇందులో ఉద్యోగం పోతే ఇంకో దాంట్లో పోతాడు, అక్కడ పోతే ఇంకో దాంట్లో పోతాడు. 4 రోజులు గ్యాప్, దాన్ని ఏదో వెతుక్కుంటున్నాడు మనవడు అని చెప్పుకోవడం, ఇది నడిచిపోతుంది. ఈ యొక్క అంటే ఇదేంటంటే మధ్యతరగతి మెంటాలిటీ. దీంట్లో ఈ మధ్యతరగతి మెంటాలిటీని అడ్డం పెట్టుకుని కార్పొరేట్ తర్వాత ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు ఆడుతున్న ఒక పెద్ద జోదం ఏంటో తెలుసా మీకు? ఇవాళ ఒక కంపెనీ ఇలా ఒప్పందాలు చేసుకుని, అంటే ఇప్పుడు చేసిన వీటితో వదిలేసేయండి, ఇప్పుడు వేరే రాష్ట్రాలు ఇచ్చిన వాటిలో చేసిన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఉద్యోగాలు ఇస్తామని ఒప్పందం చేసుకుని తక్కువకు తీసుకున్నారు. తీసుకున్నాక 1000 ఉద్యోగాలు ఇచ్చారు. గుడ్. ఈ 1000 నుంచి 10,000 అయినాయి ఎంతమందో కనుక్కోండి అదే చోట. వీళ్ళు కొత్త ఉద్యోగాలు, వాళ్ళ ఉద్యోగాలు వచ్చేస్తున్నట్టు అక్కడే వాళ్ళు ఆడే 12,000 ఉద్యోగాలు ఇస్తామన్నారు ప్రతి ఏడాది. నేను చెప్పేది ఇక్కడ చిన్న లాజిక్ ఉంది, అసలు లాజిక్. ప్రతి ఏడాది 20% తీసేస్తారు. తీసేసి కొత్త వాళ్ళని పెట్టుకుంటారు.